ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు తండ్రి. మీ మాటలను, మీ ఆలోచనకు తగ్గట్టుగా మా బ్రతుకులను నాయన సరిదిద్దుకోవటానికి శక్తిగల మాటల ముందు మేము కూర్చున్నాం తండ్రి. ఇంకా ఎన్నో విలువైనటువంటి మాటలు మేము నేర్చుకొని మీ ప్రియకుమారుని రాకడ కొరకు ఎదురు చూసేంత గొప్ప మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మా ముందున్నటువంటి యొక్క వాక్కులను ధ్యానిస్తుండగా అర్థం చేసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని, కూర్చున్నటువంటి బిడ్డలను, దూరంగా ఉండి వింటున్నటువంటి బిడ్డలను నాయన మరి ప్రేమపూర్వకంగా వారి హృదయాలను మీ వైపుకు మళ్లించుకునేంత సహాయాన్ని బిడ్డలకు ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు కొరకు ఎదురు చూసేదై ఉండాలి. పిల్లవాడు పుస్తకాలు పాఠశాలకు మోసుకు వెళ్ళినంత మాత్రాన ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానము మైండ్లోకి వెళ్ళదు. కానీ ఆ సంవత్సరం మొత్తం జాగ్రత్తగా చదువుకుంటేనే కానీ, చక్కగా ప్రతిదీ ఆ యొక్క హోంవర్క్ చేస్తేనే కానీ ఆ పిల్లవాడు మంచి ఉత్తీర్ణతలోనికి రాడు. ఇది అర్థమైతే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవులందరి దగ్గర బైబిల్ ఉంది. కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని హృదయాల్లోకి చేరి బ్రతుకులను జాగ్రత్తగా సరిదిద్దుకుని దేవుని కోసం గొప్పగా బ్రతికిన నాడే నిజమైనటువంటి క్రైస్తవుడని చెప్పవచ్చు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అపవాది బైబిల్ని చేతపట్టించిందే కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలను హృదయంలోనికి చేరనివ్వకుండా హృదయంలో గూడు కట్టుకునేవాడు తిష్ట వేశాడని బైబిల్ కూడా తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, లోకంలో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అని అంటే, పేతురు గారు ఒక చక్కటి పత్రిక రాశాడు. ఆ పత్రికలో మరి ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళదాం. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధాత్మ పేరుతో రాయబడినటువంటి ఒక గ్రంథంలో పేతురు గారు 2 ఉత్తరాలు రాయటం జరిగింది. ఆ యొక్క మొదటి ఉత్తరము 3వ అధ్యాయము 15-16 వచనాలని మనం ఒకసారి ఆలోచిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, పేతురు గారు అంటున్నాడు, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంట. ఏమండి? మీలోనున్న నిరీక్షణను గూర్చి హేతు అడుగుతాడంట. మీలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి హేతువులు అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అని పేతురు గారు క్రైస్తవ సమాజానికి ఉత్తరం రాయటం జరుగుతుంది. అసలు వాళ్ళు అడిగేదాన్ని మనం పక్కన పెడితే, ఇంతకీ మీలోనున్న నిరీక్షణను గూర్చి అని అంటున్నాడు. ఇంతకీ మరి క్రైస్తవ్యంలో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిలో ఉన్న నిరీక్షణ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మీలోనున్న నిరీక్షణ గురించి హేతువాదులకు సమాధానం చెప్పాలంట. ఇంతకీ మీలో ఒక నిరీక్షణ ఉంది అంటున్నాడు. క్రైస్తవులో ఏముందంట? ఒక నిరీక్షణ ఉంది అని అంటున్నాడు. ఇంతకీ నిరీక్షణ అంటే ఎదురు చూడటం, ఏమంటే వెయిట్ చేయటం. అంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉండాలి, ఎదురు చూడటం ఉండాలి. ఇంతకీ ఎదురు చూడటం ఏంటి, నిరీక్షించటం ఏంటి? క్రైస్తవులకి నిరీక్షణ అనేది ఒకటి ఉండాలని చెప్తున్నాడు. అంటే బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవునిగా ఈ నిరీక్షణ నీలో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో అని పేతురు గారు చక్కగా లేఖనాల్లో రాయడం జరిగింది.
ఇంతకీ మనలో అలాంటి నిరీక్షణ ఉందంటారా? బైబిల్ చెప్పిన నిరీక్షణ, పేతురు గారు రాయబడినటువంటి ఆ నిరీక్షణ, క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి నిరీక్షణ, దేవుడు కోరుకున్నటువంటి నిరీక్షణ, నేడు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి సంఘాల విశ్వాసులలో ఇలాంటి నిరీక్షణ మనలో ఉందో లేదో ఒకసారి మనం పరిశీలించుకోవాలి ఈ ఉదయకాలంలో. నిజం ప్రియమైన దేవుని వారలారా, మీలో ఒక నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఉండాలి అంటున్నాడు. ఇంతకీ దేవుడు అనుకున్న నిరీక్షణ ఏంటి? క్రైస్తవునిగా ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటి అనేది మనము ఆలోచించాలి. అయితే మరి పౌలు గారు గలతీలకు కూడా ఒక పత్రిక రాశాడండి. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుకున్నాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. 7వ వచనం. అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఏమంటే క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే గలతీయులు క్రీస్తును విడిచేసి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారంట. ఏమంటే గలతీ సంఘస్థులు. అయితే ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుందని అంటున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు. అంటే అసలు ప్రారంభ క్రైస్తవులు దేని గురించి నిరీక్షణ కలిగి ఉన్నారో మనం చూడగలిగితే, వీళ్ళు అలాంటి నిరీక్షణ వదిలేసి, దేవుడు చెప్పిన నిరీక్షణ వదిలేసి, బైబిల్లో వ్రాయబడినటువంటి నిరీక్షణ వదిలేసి గలతీ సంఘస్థులు భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారు. ఆనాటి గలతీ సంఘస్థులే కాదు, నేటి క్రైస్తవ సంఘ విశ్వాసులు కూడా ఇలాంటి భిన్నమైన స్వార్థ తట్టుకే తిరిగిపోయారు. దాంట్లో పెద్ద ఆశ్చర్యమే కాదు, మనం బాగా గమనించగలిగితే. అయితే పేతురు గారు చెప్తున్నటువంటి నిరీక్షణ ఏంటి? పౌలు గారు గలతీ సంఘస్థులకు రాస్తున్నప్పటికీ ఆ దూరం చేసుకున్న విడిచిపోయినటువంటి సువార్తకు, భిన్నమైన సువార్తకు వెళ్ళిపోయారు. క్రీస్తుని విడిచిపెట్టారు. మరి క్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవులకు ఉండవలసిన నిరీక్షణ ఏంటి మరి అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు క్రైస్తవులకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటి? అసలు బైబిల్ చెప్పిన నిరీక్షణ ఏంటి? పేతురు గారు కోరుకున్నటువంటి నిరీక్షణ ఏంటి అన్నది మనము మళ్ళీ బైబిల్లో నుంచి మనము ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళ అపోస్తల కార్యములు. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకొని క్రీస్తుని వెంబడిస్తున్నారు, కానీ దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఆశపడ్డటువంటి నిరీక్షణ మాత్రం నేటి క్రైస్తవ సంఘాలలో లేదని చెప్పొచ్చు. ఉందో లేదో మనము ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 23వ అధ్యాయము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 6వ వచనము. 23వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి. ఏమంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. పరిసయ్యులను, శాస్త్రులను, ఏమంటే 2 వర్గములు వచ్చినటువంటి వారందరినీ పౌలు గారు గ్రహించి, సహోదరులారా మనకున్న నిరీక్షణను గురించి అంటున్నాడు. అంటే క్రైస్తవులకు ఏదో నిరీక్షణ ఉండాలండి. పేతురు గారు రాసినటువంటి నిరీక్షణ ఏంటి? పౌలు గారు మనకున్న నిరీక్షణ గురించి అంటున్నాడు. ఇంతకీ క్రైస్తవులకు ఉండవలసిన నిరీక్షణ ఏంటి? ఆ ఎదురు చూడటం ఏంటి? ఆ వెయిట్ చేయటం ఏంటి అన్నది మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, బాగా గమనించాలి. ఇక్కడ మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పేసాడంట పౌలు గారు.
సభ జరుగుతోంది. ఆ సభలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళు బాగా పండితులని చెప్పొచ్చు ఆనాడు. అయితే అలాంటి వారి మధ్య నిలబడి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, క్రైస్తవులుగా మనకంటూ ఒక నిరీక్షణ ఉండాలని చెప్తున్నాడు. పేతురు గారు కూడా మనకంటూ ఒక నిరీక్షణ ఉండాలన్నాడు. హేతువాదులు అడిగినప్పుడు నీ నిరీక్షణ గురించి హేతువాదులు అడుగుతారని చెప్పాడు. పౌలు గారిని కూడా మనకున్న నిరీక్షణ గురించి అంటున్నాడు. అంటే ఈ నిరీక్షణ గురించే విమర్శింపబడుచున్నాము, మేము విమర్శింపబడుచున్నాము అని పౌలు గారు కూడా చెప్పడం జరుగుతుంది. బాగా గమనించాలి. ఈ నిరీక్షణ గురించే విమర్శింపబడుతున్నాము అంటున్నాడు. అంటే హేతువాదులు అడుగుతున్నటువంటి ప్రతిదానికి క్రైస్తవులు ఏదో చేస్తున్నారు, ఏదో ఎదురు చూస్తున్నారు, ఏదో నిరీక్షిస్తున్నారు. ఆ నిరీక్షణ గురించి హేతువాదులు అడుగుతారంట. ఏంటి ఆ నిరీక్షణ? అంటే క్రైస్తవులకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటి అంటే అక్కడ ఆన్సర్ చెప్పబడింది. ఏంటి ఆ మాట చూద్దాం. మృతుల పునరుద్ధానమును గూర్చి అని చూడండి. క్రైస్తవులకు ఏ నిరీక్షణ ఉండాలంటే అసలు క్రీస్తులో అడుగుపెట్టినటువంటి వారికి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారికి, పాపాన్ని కడుగు వేసుకుని సంఘములో సభ్యత్వం పొందినటువంటి వారికి నీకు ఉండవలసిన నిరీక్షణ ఏంటి అంటే మృతుల పునరుద్ధానమును గూర్చి అన్నది చూడండి. ఏమంటే మృతుల పునరుద్ధానము గురించి అంటే దేని గురించి విమర్శింపబడుతున్నారంట? చనిపోతే తిరిగి లేపబడతాము, చనిపోతే తిరిగి లేపబడతాము, అందుకు మేము క్రీస్తుని నమ్మాము. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసం, ఇది ఎదురు చూడటం. ఇలాంటి నిరీక్షణతోనే క్రీస్తుని వెంబడిస్తున్నారా నేటి సంఘాలు? బాగా ఆలోచించాలి. బైబిల్ పట్టుకుని క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి సంఘాలు అందరినీ మీరు ప్రశ్నించాలి. ఏమనంటే నీలో ఉన్న నిరీక్షణ ఏంటి అని బైబిల్ చెప్పిందంటే, ఏమని చెప్పిందంటే మృతుల పునరుద్ధానమును గూర్చి అన్నది చూడండి. అంటే చనిపోతే తిరిగి లేపబడతాము, అందుకు మేము క్రీస్తుని నమ్మాం, అందుకు మేము క్రీస్తుని విశ్వసించాం, అందుకు మేము క్రీస్తు దగ్గరకు వస్తున్నాం. ఏమంటే ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడైనా ఉన్నాయండి? బాగా ఆలోచించాలి. ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు వారి మధ్య సభలో నిలవబడి పేతురు గారి వాదనైనా పౌలు గారి వాదనైనా వాళ్ళ యొక్క వాదనలు ఎలా ఉన్నాయంటే దేనిపైన వాదనలు అంట? చనిపోతే తిరిగి లేపబడతారు, అందుకు మీరు క్రీస్తుని నమ్మండి అని బోధ జరుగుతుందంట ఆ రోజు. నిజంగా మీరు బాగా గమనించగలిగితే నేడున్న బోధలు అలాంటి బోధలు లేవు. ఎవరినైనా మీరు ప్రశ్నించగలిగితే మీరు క్రీస్తుని ఎందుకు విశ్వసించారు, క్రీస్తులోనికి ఎందుకు వచ్చారు అంటే రకరకాల కారణాలు. అవి వెళ్ళలేవు కూడా అసలు అలాంటి కారణాలు. రోగాలు పోతాయనో, లేకపోతే చదువుల్లో బాగా ఉత్తీర్ణులు అవుతారనో, ప్రమోషన్లు వస్తాయనో, ఏమిటి ఎన్నో రకాల కారణాలు చెప్తున్నారు. కానీ బైబిల్లో పౌలు గారు అటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి ఏమిటి పౌలు గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఏమిటి మీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ మృతుల పునరుద్ధానమును గురించి అయి ఉండాలి. 60-70 సంవత్సరాల తర్వాత ఈ శరీరంలో నుంచి నా ఆత్మ బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను దేవుడు తిరిగి మళ్ళీ మమ్మల్ని లేపుతాడు అన్నటువంటి నిరీక్షణ, అన్నటువంటి ఎదురు చూపులు, అన్నటువంటి వెయిటింగ్. ఇలాంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఇలాంటి వాళ్ళే క్రీస్తుని వెంబడించాలి. అందుకే వెంబడించాలి క్రీస్తుని. అందుకే నువ్వు వెంబడిస్తున్నావా? అందుకే నువ్వు ఎదురు చూస్తున్నావా? అందుకే నువ్వు నిరీక్షిస్తున్నావా? పౌలు గారు అంటున్నాడు చూడండి, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ఏ సభలోనైనా కూడా చెప్పాల్సినటువంటి కంటెంట్ ఏంటంట? క్రీస్తును వెంబడిస్తే నీకు మృతుల పునరుద్ధానం ఉన్నది, నువ్వు చనిపోయినా తిరిగి లేపబడతావు అన్నటువంటి విషయాన్ని సభలో చెప్పాలట. ఆనాడు పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు చూడండి. ఏమిటి ఇంకా చూద్దాం. 26వ అధ్యాయం క్రైస్తవులుగా ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటో మనకు అర్థమవుతుందండి. నువ్వు క్రైస్తవుడివి, నేను క్రీస్తుని వెంబడిస్తున్నానంటే నీకు ఉండాల్సినటువంటి నిరీక్షణ మృతుల పునరుద్ధానమును గురించిన నిరీక్షణ ఉండాలి. అది కాక నువ్వు ఏ నిరీక్షణ ఉన్నా కూడా నీ నిరీక్షణ ఫెయిల్ అవుతుంది, వ్యర్థమవుతుంది, ఉపయోగం లేదు. నువ్వు వేసినటువంటి అడుగులు ఉపయోగం లేకుండా పోతుంది.
నేను ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నానంటే నేను చనిపోయిన తర్వాత తిరిగి నన్ను లేపుతాడు. ఇది నా విశ్వాసం, ఇది నా నిరీక్షణ, ఇదే నా గురి, ఇదే నా పట్టుదల, ఇదే నా నమ్మకం. అందుకేనండి ఈరోజు నేను క్రీస్తులోకి వచ్చాను అన్నటువంటి సాక్ష్యాలు ఎక్కువగా తిరుగుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. 26వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదువుకున్నాం. 26వ అధ్యాయం 6-7 వచనాలు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. ఏమండి, ఇలాంటి విమర్శలు దేని గురించి ఎక్కువ రావాలంటే నిరీక్షణను గూర్చి ఒక వాగ్దానం ఉంది. మన పితరులకు చేసిన వాగ్దానం ఒకటి ఉంది. విషయమై నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు, ఆ పదం మీరు గమనించాలి. ఎడతెగక దివారాత్రులు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. పేతురుల దగ్గర నుంచి, పత్రికలు రాసే దగ్గర నుంచి నేడు ఈ యొక్క కాలం ముగిసేంత వరకు, యేసు వచ్చేంత వరకు క్రైస్తవుల్లో ఉండాల్సినటువంటి నిరీక్షణ, మృతుల పునరుద్ధానమును గురించిన నిరీక్షణ, అదే మనకు వాగ్దానముగా ఇవ్వబడిందంట. మళ్ళీ డిసెంబర్ 31, జనవరి 1కి మళ్ళీ వాగ్దానాలు అంటే ఏమి లేవు. క్రైస్తవులకి ఒకే ఒక వాగ్దానం. ఏంటా వాగ్దానము? మృతుల పునరుద్ధానం ఉంటుంది మీకు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మాత్రం ఎవరు ప్రామిస్ కార్డుగా తీసుకుని హృదయంలో పెట్టుకుని ధ్యానించే వాళ్ళు ఎవరున్నారు నేటి సంఘాల్లో? బైబిల్ చెబుతుంది ఒకటి, బైబిల్ నిరీక్షించమని చెప్పింది ఒకటి, బైబిల్ ఎదురు చూడమని చెప్పింది ఒకటి. క్రైస్తవులకి, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారికి. కానీ మన ఎదురు చూపులు వేరుగా ఉన్నాయి, మన నిరీక్షణ వేరుగా ఉంది. అదే విధమైన సువార్త. అందుకే నువ్వు త్వరగా భిన్నమైన సువార్తకు కనెక్ట్ అవుతావు, కానీ నిజమైన సువార్తకు మాత్రం నువ్వు తొందరగా కనెక్ట్ కాలేవు. అయితే నీ ఎదురు చూపుల్లో, నీ నిరీక్షణలో మృతుల పునరుద్ధానము లేదన్నమాట. ఎంత మంచి మాటలండి. పౌలు గారు ఎడతెగక ఆ వాగ్దానమును గురించి బ్రతుకుతున్నాడంట. ఆ వాగ్దానమును గురించి బ్రతుకుతున్నాడంట. ఏ వాగ్దానమును గురించి? నేను చనిపోయినా తిరిగి లేపబడతాను, లేపబడాలి అన్నటువంటి ఆ వాగ్దానమును గురించే నేను బ్రతుకుతున్నాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. చూసారండి, పౌలు గారు ఖాళీ గోటికి పనికి రావండి మనం. కానీ పౌలు గారి యొక్క నిరీక్షణ ఎలా ఉందో అర్థమవుతుందా? మరి నేడున్నటువంటి క్రైస్తవుల నిరీక్షణ చూడండి. ఎడతెగక దివారాత్రము. ఎప్పుడైనా కూడా, ఏ టైంలో అడిగినా కూడా, నువ్వు క్రీస్తుని ఎందుకు విశ్వసించావు అంటే, క్రీస్తుని నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అంటే, క్రైస్తవులుగా ఉండవలసింది ఒకటే ఒకటి నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? నేను చనిపోయినా తిరిగి లేపుతాడు నా దేవుడు. అందుకే నేను యేసు దగ్గరికి వచ్చాను, అందుకే నేను క్రీస్తుని విశ్వసించాను. అది ఎడతెగక దివారాత్రులు ఉండాలి. నిజంగా ఉందంటారు? ఒక్కసారి మీ మనసుకి ప్రశ్నించి వేసుకోండి. పౌలు గారికి అయితే ఎడతెగక ఉంది, దివారాత్రం ఉంది. పండుగలకు మందిరాలకు రావటము, ఏమండి ఇంకా ఏదైనా అకేషన్లకు మందిరాలకు రావటం కాదు. అసలు క్రీస్తుని నువ్వు నమ్మాల్సింది ఎందుకో చెప్పాడు, వెంబడించాల్సింది ఎందుకో చెప్తున్నాడు, ఎదురు చూడవలసింది ఎందుకో చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఎదురు చూడాలో చెప్తున్నాడు, వాగ్దానంగా ఏది ఇవ్వబడిందో చెప్తున్నాడు. ఈ వాగ్దానం అంట పితరుల కాలం నుంచి ఉందంట. శరీర సంబంధమైనటువంటి వాగ్దానాలు పరిచయం చేసింది కానీ సమాజానికి నేటి సంఘాలు ఆత్మ సంబంధమైన వాగ్దానం ఏంటో తెలుసా? అదే చెప్తున్నాడు చూడండి, అదే చెప్తున్నాడు. ఎంత మంచి మాట. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు నేను నిలిచి ఉన్నాను. దీనికోసం నేను ఎంత వాదన చేస్తాను. నిలిచి ఉన్నాను. చనిపోయినా తిరిగి లేపబడటానికే నేను సువార్తను ప్రకటిస్తున్నాను. దీనికోసం నేను ఎంత వాదన చేయడానికైనా నేను నిలబడతాను అన్న సేవకులు ఎవరున్నారండి ఈరోజు? 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక
అనగా దివారాత్రులు దేవుణ్ణి సేవించుచు. దివారాత్రులు దేవుని ఎందుకు సేవిస్తున్నారంట? ఆ వాగ్దానము, ఏమండి? ఆ వాగ్దానము పొందుదుమని అంటే నేను చనిపోయినా తిరిగి లేస్తాను, పొందుతాను అని నిరీక్షించుచున్నారు. ఎంత మంచి మాట! ఇందుకోసమేనా నువ్వు నిరీక్షిస్తుంది? ఇందుకోసమేనా నువ్వు క్రీస్తుని వెంబడిస్తుంది? ఏమంటే ఇలాంటి నిరీక్షణ ఉంది కాబట్టే శ్రమలు, నిందలు, అవమానాలు జరిగాయి ఆ రోజు పౌలు గారికి. ఇలాంటి నిరీక్షణ నీకు లేదు కాబట్టే నీది 3 పూలు 6 కాయలుగా ఉంటుంది నీ సంఘాలన్నీ. ఇలాంటి నిరీక్షణ, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి నిరీక్షణ. ఎందుకంటే మృతుల పునరుద్ధానం ఉన్నది. అందుకే నువ్వు క్రీస్తులోనికి రావాలి, అందుకే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, అందుకే నువ్వు ప్రార్థనలు పెట్టాలి, అందుకే నువ్వు మందిరంలోనికి రావాలి అని ఆ రోజు ఈ రోజైనా కూడా అలా మాట్లాడి ఉంటే నిజంగా అలాంటి వాగ్దానానికి నువ్వు ఎదురు చూసేవాడిగా నువ్వు ఉండాలి. ఎంత మంచి మాటలండి! అందుకే శ్రమలు, అందుకే నిందలు, అందుకే అవమానాలు, అందుకే కొరడా దెబ్బలు పౌలు గారికి ఎందుకు వచ్చినా మీకు అర్థమవుతుందా? అంటే మాట్లాడటం కుదరక దెబ్బలా? చెప్పటానికి సరిగా అర్థం కాక దెబ్బలా? దేని గురించి అంటే ఈయన యొక్క వాదన దేని గురించి అంటే ఈయనకి వచ్చినటువంటి ఒక వాగ్దానం ఒకటి ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఆ వాగ్దానము చనిపోయినా తిరిగి లేపుతాడు, అది మేము పొందుదుమని. దానికోసం దివారాత్రులు, ఏమంటే దానికోసం ఎడతెగక ఏ టైంలో కూడా అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా కూడా నువ్వు క్రీస్తులోనికి వచ్చావంటే నేను చనిపోయినా తిరిగి లేస్తాడన్నటువంటి ఆ ఒక్క మాట కోసమే నేను బ్రతుకుతున్నానండి అని ఏ క్రైస్తవుడు అనగలుగుతున్నాడు? చూడండి 8వ వచనం. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు? చాలా మంది నమ్మట్లేదంట. ఊరుకోండి, చనిపోతే ఆ చావుతోనే మొత్తం తెగిపోతున్నాయి, చావుతోనే సంబంధాలన్నీ కట్ అయిపోతున్నాయి, ఇంకా ఎక్కడండి మళ్ళీ తిరిగి లేవటం అన్న వాదన జరుగుతుందంట ఆ రోజు. చనిపోయిన తర్వాత తిరిగి లేపుతాడు దేవుడి చేత లేపబడతాము అన్నటువంటి విషయాన్ని ఎవరు నమ్మట్లేదంట. కానీ నేను మాత్రం అదే నమ్ముతున్నాను, నేను మాత్రం అదే ఎదురు చూస్తున్నాను, నేను మాత్రం దివారాత్రులు దాన్ని ధ్యానిస్తున్నాను, ఆ వాగ్దానం కోసమే ఎదురు చూస్తున్నానని పౌలు గారి వాదన. వారేమంటున్నారు? మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు? ప్రశ్న వేశాడు చూడండి అక్కడ. గమనించారండి? ప్రశ్న వేశారు. ఏంటి అసలు మీరు లేపరని ఎలా ఎంచుతున్నారు? అసలు ఎలా అనగలుగుతున్నారు మీరు? ఏమండి నిజంగా ఈ చనిపోయిన వారు తిరిగి లేస్తారండి? ఈ మాటను బట్టి లేస్తారు. చనిపోయిన వారు తిరిగి లేస్తారనే నువ్వు నమ్మాలి, లేస్తారనే నువ్వు విశ్వసించాలి, లేస్తారనే నువ్వు దేవుళ్ళలోనికి అడుగులు వేయాలి, లేస్తారనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, లేస్తామనే పాపాలు కడుక్కోవాలి, లేస్తామనే మృతుల పునరుద్ధానం ఉందనే నువ్వు క్రీస్తులోనికి సువార్త అనే కాడిని భుజస్కంధాల మీద వేసుకుని నువ్వు బయలుదేరాలి, వెళ్ళాలి. అది నీకు ఇచ్చిన వాగ్దానం, అది నీకు ఉండవలసిన నిరీక్షణ. ఏమండి ఎంత మంచి మాటలండి! చనిపోయిన వారు లేస్తారు. ఏమండి కానీ వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏమండి ఆ రోజు పౌలు గారి వాదన అదే జరుగుతుంది చూడండి. ఎవరు వినే పరిస్థితులు ఎవరు లేరంట. కానీ పౌలు గారు నిజమైన సువార్తను ప్రకటించేటప్పుడు వినేవాళ్ళకి ఎలా ఉంటుందంట, సువార్తను గురించినటువంటి ప్రకటన అంట వెరితనంగా ఉంటుందంట. సువార్త ఎలా ఉంటుందంటే వెరితనంగా ఉంటుందంట. నిజంగా ఈ మాటలు కూడా జనాలకి చాలా మందికి వెరితనంగా ఉంటాయి. చనిపోయిన తర్వాత తిరిగి లేవటం ఏంటండి? ఏదో బైబిల్ అంటే, క్రీస్తు అంటే, యేసు ప్రభు అంటే ఏదో మత ప్రచారకుడని బోధిస్తున్నారు, పరిచయం చేశారే కానీ
క్రీస్తు యొక్క గొప్పతనము, క్రీస్తును పంపించినటువంటి తండ్రి యొక్క ఆలోచన, ప్లానింగ్ మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. సిలువను గూర్చినటువంటి మాట వెరితనంగా ఉంటుందండి లోకానికి. ఈ విధంగా పౌలు గారు వాదన చేశారు. రాజుతో వాదన చేస్తున్నాడు. 7వ వచనం చివరి వచనం చూడండి, చివరి మాట. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. అంటే పౌలు గారి నిరీక్షణ ఏంటి? చనిపోయినా తిరిగి లేపుతాడని. ఏమండి, పేతురు గారి నిరీక్షణ ఏంటి? చనిపోయినా తిరిగి లేపుతారని. మరి ఇంతకీ మనకే నిరీక్షణ ఉండాలి? చనిపోయినా తిరిగి లేపుతామన్న నిరీక్షణ ఉండాలి. బాగా గమనించాలి. అందుకే క్రైస్తవునిగా నీకు ఉండవలసిన నిరీక్షణ ఏంటి? ప్రశ్న వేసుకో. ఇలాంటి నిరీక్షణ నీకుందా? అది ఎప్పుడెప్పుడు ఉండాలని చక్కగా చెప్పాడండి. ఏడా తెగక ఆ వాగ్దానము పొందుదుమని. పౌలు గారికి ఉన్నటువంటి నిరీక్షణ చనిపోయిన తిరిగి లేపబడతామని. పేతురు గారికి ఉన్నటువంటి నిరీక్షణ చనిపోయిన తిరిగి లేపబడతామని. అది ఎడతెగక ఈ విధముగా నిజంగా, ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపనను సంగతి నమ్మతగినదని మీరు ఎలా ఎంచుతున్నారు? పౌలు గారి వాదనంతా ఒకటి. ఎడతెగక ఎప్పుడు ప్రార్థన చెప్పినా, ఎప్పుడు సభలో చెప్పినా కూడా మృతుల పునరుద్ధానం ఉందన్న ఎరిగి మీరు క్రీస్తులోనికి రండి అని బోధిస్తున్నాడు. ఏమండి, మరి చనిపోయిన వారందరూ లేస్తారా? పౌలు గారి యొక్క వాదనను మనం గమనించగలిగితే, పౌలు గారి యొక్క వాగ్దానాన్ని మనం గమనించగలిగితే, పౌలు గారి యొక్క నిరీక్షణ మనం ఆలోచించగలిగితే, పౌలు గారు దేనిపైన అయితే నిలబడి మాట్లాడుతున్నాడో ఆ మృతుల పునరుద్ధానం ఉందని ఆలోచించగలిగితే చనిపోయిన వారందరూ లేస్తారా? ఒకసారి చూద్దాం అపోస్తల కార్యములు. నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారికి ఇలాంటి నిరీక్షణ ఉందండి. ఎడతెగక దివారాత్రులు ఉండాలండి బాబు. అంటే దివారాత్రులు మృతుల పునరుద్ధానమును గురించినటువంటి బోధే జరగాలి. దివారాత్రులు మృతుల పునరుద్ధానమును గురించిన బోధే వినాలి. విశ్వాసులు విన్నా, సేవకులు చెప్పినా. మరి చనిపోయిన వారందరూ లేస్తారా? ఒకసారి చూద్దాం అపోస్తల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. 14వ వచనం, 24:14. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు. ఏమండి, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఏమని రాయబడిందంటండి? ప్రవక్తల గ్రంథమునందును ఏమని వ్రాయబడి ఉన్నాయని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి పౌలు గారి నిరీక్షణ ఎందుకు ఉంచాడంట? ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమునందును వ్రాయబడివన్నీ నమ్మి నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేపబడతాను అన్నది నిరీక్షణ. అది పౌలు గారి నిరీక్షణ, అది పేతురు గారి నిరీక్షణ. ఏమండి, నిజంగా మరి మన నిరీక్షణలు ఎలా ఉన్నాయి? మన నిరీక్షణలు, మన ఎదురు చూపులు ఎలా ఉన్నాయండి? పౌలు గారి నిరీక్షణ కూడా నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేపుతాను అని ఎదురు చూడటం పౌలు గారి నిరీక్షణ. మరి మన నిరీక్షణ ఏమండి? అదే ధర్మశాస్త్రం వల్ల ఏమండి పిండి విసుగు తొట్టే పొర్లిపోవును, ఏమండి ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ ఇంటి వాకిటి ముందు పడవి, ఇవి కనిపించినాయి. కానీ పౌలు గారి యొక్క కళ్ళకు కనిపించినట్లుగా ఏమండి ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నది. అంటే నీతిమంతులు లేస్తారు, అనీతిమంతులు కూడా లేస్తారని ధర్మశాస్త్రం ఘోషిస్తోంది. అది వ్రాయబడింది.
అలాగే నేను కూడా చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ప్రవక్తలు ఎలా ఎదురు చూశారో, ధర్మశాస్త్రంలో నీతిమంతులు ఎలా ఎదురు చూశారో నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను అని పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంతకీ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నావు? బాగా ఆలోచించాలి. ఈరోజు ఇలాంటి నిరీక్షణ ఎవరికొంది సంఘాలు? ఈరోజు నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్మావు అని అంటే రకరకాల రీజన్స్, ఆ రీజన్స్ అన్ని చెప్తే చాలా అసలు అది ఆ వినటానికి కూడా కష్టంగా ఉంటాయండి. ఇప్పుడు ఉన్నటువంటి రీజన్లో ఆ సాక్ష్యాలు కూడా చాలా దరిద్రంగా ఉంటాయి కూడా, వినటానికి కూడా చిల్లరగా ఉంటాయి. అలా చెప్పిస్తున్నారు కూడా చాలామంది సేవకులు. ఇలాంటి నిరీక్షణతో, ఇలాంటి ఎదురు చూసేటటువంటి విషయంలో పౌలు గారికి పొందుకున్న అలాంటి వాగ్దానములో, ప్రవక్తల గ్రంథంలో రాయబడినటువంటి ఆ నిరీక్షణతో ఈరోజు ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు? 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం అంటే నీతిమంతులు పునరుద్ధానం వచ్చింది, అనీతిమంతులు కూడా పునరుద్ధానం వచ్చింది. అంటే మృతుల పునరుద్ధానం ఉందనా లేదనా? ఉంది. రైట్. 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు, దేవాలయంలో అధిపతి ఉంటాడు, మెయిన్ అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు. ఎవడు? దేవాలయంలో ఏం జరుగుతుంది? బోధ జరుగుతుంది. అక్కడ ఎవరున్నారు? సద్దుకయ్యులు ఉన్నారు. ప్రజలకు బోధించుటయు. ఏమండి? దేవాలయపు అధిపతి అంటే మెయిన్ దేవాలయం నడిపించేటువంటి సేవకుడు, పాస్టర్ గారు ఎవరో ఉండుంటారు కదండి. అధిపతియును సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకొచ్చి. ఏమండి? ఇక్కడ ఏం జరుగుతుంది బాగా గమనించాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? అపోస్తుల బోధ ఎలా ఉందంట? ఆ రోజు సమాజ మందిరంలో బోధ జరుగుతోంది. ఆ రోజు అధిపతి ఉన్నాడు, ఏమిటి? దేవాలయపు అధిపతి ఉన్నాడు, సద్దుకయ్యులు ఉన్నారు. వారు ప్రజలకు బోధించడానికి వెళ్ళారు. మందిరంలోనికి వెళితే అపోస్తులు వెళ్ళారు, 12 మంది అపోస్తులు వెళ్ళారు. అయితే ఆ బోధ ఏం జరుగుతుందంటే యేసును నమ్మండి మీరు తిరిగి లేస్తారని బోధ జరుగుతుందండి. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే చర్చిలో బోధ జరుగుతుంది. ఏమని? యేసుని బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చారంట. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ సద్దుకయ్యుల మీదకి వచ్చారంట. ఏంటి? యేసుని నమ్ముకుంటే చనిపోయి తిరిగి లేస్తారా? అసలు ఆ మాటలు వింటుంటే ఎంత బాధగా ఉందో మీరు బాగా గమనించండి. నడిపించే అధిపతికి, పక్కన ఉన్నటువంటి పెద్దలకే నేను చనిపోతే తిరిగి లేపుతాడు అన్నటువంటి సువార్తను గుర్చినటువంటి విషయము ఆ నడిపించే వాళ్ళకే తెలియకపోతే మరి మీ దగ్గర ఏం చేస్తారు? మరి బైబిల్ చెప్పింది ఒకటి, బోధ జరుగుతుంది ఒకటి, నడిపించే వాళ్ళకి కూడా విషయాలు తెలియట్లేదు. ఆ రోజు పౌలు గారు అపోస్తులు వెళ్ళి సమాజ మందిరంలో బోధ చేస్తున్నారు. ఏమని బోధ చేస్తున్నారు? అయా యేసును నమ్మండి, నమ్మితే మీకేమొచ్చుద్దంటే ఆఫర్ పెడుతున్నారు. ఏమని ఆఫర్ పెడుతున్నారు? యేసుని బట్టి, అంటే యేసుని నమ్మితే మృతులలో నుండి పునరుద్ధానము కలుగును అని ప్రకటన ఉందండి. ఏమని ప్రకటన జరుగుతుంది? ఆ రోజు యేసుని నమ్మితే మృతుల్లో నుండి లేపబడతారు. ఇది ప్రకటన, ఇది అనౌన్స్మెంట్, ఇది సువార్త. ఈ మాటలు వినంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మీదకి వచ్చారంటండి బాబు. కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలలో ఉంచిరి. చూసారండి? అందుకే నేటి సంఘాల్లో కూడా మీరు బాగా గమనించగలిగితే చనిపోతే తిరిగి లేపబడతాము, యేసును నమ్ముకోండి పరలోకం వచ్చుద్ది, ఇలాంటి మాటలు చెబితే ఏ సేవకుడు మిమ్మల్ని వెలవడు, మరో సేవకుడు. వాళ్ళకి సంబంధించినటువంటి దొంగ సేవకులు ఎవరో ఉంటారు, శరీర సంబంధమైనటువంటి సేవకులు. వాళ్ళని వాళ్ళు పిలుచుకుంటే వాళ్ళ బోధకు వాళ్ళు కరెక్ట్ అవుతారు. కానీ పౌలు గారు అపోస్తులు చేసిన బోధ ఏంటో తెలుసా? అపోస్తుల బోధలో ఏం కనిపిస్తుందో తెలుసా? యేసుని నమ్మండి, మృతుల పునరుద్ధానము కలుగును.
అది ప్రకటన. దానికి నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి, దాని మీద నువ్వు నిలబెట్టాల్సింది పోయి విశ్వాసులను. పైగా ఏం చేస్తున్నారంటే అధిపతులు, చర్చి నడిపించే అధిపతులు ఏం చేస్తున్నారంట, మీదకు వస్తున్నారంటండి బాబు. సాయంకాలం వరకు ఆపేశారట. చూసారండి, బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఆలోచించాలి. అపోస్తలుల బోధన మనం గమనించగలిగిన, యేసును నమ్మండి మీరు తిరిగి లేస్తారు అని, యేసును నమ్మండి రోగాలు పోతాయి అన్నది భిన్నమైన సువార్త. యేసును నమ్మండి ఏదైనా సంపాదించుకుంటారు అన్నది భిన్నమైన సువార్త. యేసుని నమ్మండి తిరిగి లేస్తారు అన్నది అసలు సిసలైన రాజ్య సువార్త. ఇది బైబిల్ చెప్పింది, అపోస్తలులు చెప్పారు, పేతురు గారు చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. దాని గురించిన వాదన, దాని గురించినటువంటి వాగ్దానం, ఎదురు చూడటం, నిరీక్షణ, దాని గురించి ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, అవమానాలు. ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా మా ప్రభు మాకు చెప్పినది, మేము చూసినది, మేము నమ్మినది చెప్పక మానము. మీరు కావలిలో ఉంచుకోండి, సభలకు ఇచ్చండి. నిజంగా వాళ్ళు ఎంత స్టాండర్డ్గా ఉన్నారు చూడండి యేసుని నమ్మే విషయంలో. క్రైస్తవునిగా నువ్వు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నావు? శరీర సంబంధమైనటువంటి నిరీక్షణ ఒకవేళ నువ్వు కలిగి ఉంటే నువ్వు భిన్నమైన సువార్తలో ఉన్నట్టు. యేసును నమ్మండి, మృతుల పునరుద్ధానం అంటే తిరిగి లేస్తారు అన్నది అసలు సిసలైన రాజ్య సువార్త. ఆ రోజు వారు నమ్మలేదు. ఏమంటే ఆ రోజు వారు నమ్మలేదండి. అయినా కాలిపోయిన శరీరాలు, మన్నైన శరీరాలు ఎట్లా లేస్తాయని చెప్పేసి అనుమానాలు, అన్ని డౌట్లు. దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు మనం ఏ రోజు వెళ్ళలేదు కదా మందిరాల్లో, అందుకే అన్ని డౌట్లు. ఎందుకంటే అధిపతులకు తెలియలేదు, సద్దుకైలకు తెలియలేదు, పరిశీలకు తెలియలేదు, శాస్త్రులకి తెలియలేదు. వాదనంతా ఇదే జరుగుతుంది. ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారికే మృతుల పునరుద్ధానం అని తెలియనటువంటి వారి మధ్య పౌలు గారు వెళ్ళి వాదన. అదే ధర్మశాస్త్రములో, అదే పితరుల గురించిన వాగ్దానములో, అదే ప్రవక్తల గ్రంథాల్లో మృతుల పునరుద్ధానముల గురించి ఉన్నదని మీరు ఎరుగరా? అంటే ఎవరు బైబిల్ చదవట్లేదండి. అయితే సేవకులు అన్నవాళ్ళు అసలు చదవట్లేదు. రెడీమేడ్ ప్రసంగాల బుక్కులు వచ్చేసి శుభ్రంగా తీసుకుంటున్నారు, హ్యాపీగా చెప్తున్నారు. ప్రతి మినిస్ట్రీకి ఒక బుక్ ఉంటుందండి. ఏ మినిస్ట్రీ అనేది మనకు అనవసరం, కానీ ప్రతి మినిస్ట్రీకి ఒక బుక్ ఉంటుంది. వాళ్ళు చక్కగా ఆ బుక్ సంవత్సరానికి సరిపడా ఇది కొన్ని ఇదే చెప్పాలి, నీకు ఇది చెప్పి వేరేది ఏదైనా చెప్తానంటే నేను ఆ మినిస్ట్రీ నుంచి బయటకు పంపించేస్తాను. కానీ బైబిల్ ఏం చెప్పింది? ప్రభు ఏం చెప్పాడు? నీ కోసం రక్తం కార్చిన ప్రభు ఏం చెప్పాడు? మృతుల పునరుద్ధానం ఉంది. నన్ను నమ్ము నిన్ను లేపుతాను, నన్ను నమ్ము నిన్ను లేపుతాను. రాజ్యస్వార్త. యేసును నమ్మండి తిరిగి లేపబడతారు అన్నటువంటి మాటలు కనుమరుగు చేశారు. చూసారండి, వీళ్ళు భిన్నమైన సువార్తను బోధిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఆ రోజు వారు నమ్మలేదండి బాబు. చాలా మంది కాలిపోయిన శరీరాలు, మన్నైన శరీరాలు, సమాధుల్లో పెట్టిన శరీరాలు ఎలా లేపబడతాయి, వీళ్ళ బోధ కానీ వీళ్ళేమో కానీ అని అంటుంటే దానికి ఇంకా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం అపోస్తల కార్యములు. క్రైస్తవుడా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి విశ్వాసి, నీలో ఈ నిరీక్షణ ఉందా? బైబిల్లో రాయబడినటువంటి ఈ నిరీక్షణ కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ నిరీక్షణ కోసమే ఎడతెగక దేవుని వెంబడిస్తున్నావా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అందుకని చక్కటి మాట రాయబడింది చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. నిజంగా క్రైస్తవులు ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి.
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరు. అంటే ఏ విశ్వాసం? నేను క్రీస్తులోనికి వచ్చినటువంటి రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను చనిపోతే తిరిగి లేపబడతానన్నటువంటి విశ్వాసంతోనే నువ్వు బ్రతుకుతున్నావా? అలాంటి విశ్వాసంతోనే నువ్వు నిరీక్షిస్తున్నావా? ఎలాంటి విశ్వాసం? నేను చనిపోయినా తిరిగి లేపుతాడు, మృతుల పునరుద్ధానం నాకు ఉంది అన్నటువంటి విశ్వాసంతోనే నువ్వు నిరీక్షిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకోండి. పరీక్షించుకోమంటున్నాడండి, పరీక్షించుకోమంటున్నాడు. చూద్దాం 17వ అధ్యాయము అపోస్తల కార్యములు. మరి పరీక్షించుకుంటాం. ఇలాంటి పరీక్షించుకో మనం ఎప్పుడు పరీక్షించుకోము, అసలు బైబిల్ చూడము. పరీక్షించుకోండి, ఇలాంటి మృతు పునరుద్ధానం కోసమే మీరు వస్తున్నారని మన సేవకుడు కూడా చెప్పడం ఇలాంటి మాటలు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16 నుంచి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటే చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాడు. 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత విధులతో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుతూ వచ్చాను. పౌలు గారి బోధలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు? యూదులతో సమాజ మందిరంలోకి వెళ్తున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు, భక్తిపరులతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినము సంత వీధుల్లో, అంటే వీధి కోటలు అనుకోండి మీ లెక్కలో, సంత వీధుల్లో ఏమండి తన్ను కలుసుకొని వారితోనూ తర్కిస్తున్నాడంట. ఏమంటే తర్కించడం, తర్కం అంటే వాదన అండి. దేని గురించిన వాదన? పౌలు గారి వాదన ఏంటి? చనిపోతే తిరిగి లేపబడతారు, అందుకు యేసును విశ్వసించడు యూదులారా అని సమాజ మందిరాల్లో అని యూదులతోనూ భక్తి పరులతోనూ ఏమంటే ప్రతి దినము సంత వీధుల్లోనూ ఆయన వాదన అంతా, ఆయన సువార్తలు అంతా ఇదే ఉంటుంది. మృతుల పునరుద్ధానం, చనిపోతే తిరిగి లేపబడతాం. దీని గురించిన వాదన భక్తులది, దీని గురించినటువంటి వాదన అపోస్తులది. ఏమంటే పౌలు గారి దగ్గరకు వచ్చారు, సువార్త ప్రకటిస్తుంటే వాదించడానికి వచ్చారండి. సువార్త ప్రకటన చేస్తుంటే వాదించడానికి వచ్చారు కొంతమంది వచ్చి 18వ వచనం. ఎపికురియోలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి, చాలా మంది వాదనకు దిగారంట ఆ రోజు. సంత వీధుల్లో యూదులతో సమాజ మందిరాల్లో భక్తిపరులైనటువంటి వారితో స్వార్థ ప్రకటిస్తుంటే కొంతమంది వాదనకు దిగారంట పౌలు గారి దగ్గరికి. వాదనకు దిగి ఏమంటున్నారు? ఆ దిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? జ్ఞానులంట. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిది. చనిపోతే తిరిగి లేపబడతారని బైబిల్ చెప్పమంటే దాన్ని నమ్మి విశ్వసించి వచ్చినటువంటి పౌలు గారిని ఏమంటుంది ఆ రోజు సమాజం? వదరబోతు. వదరబోతు అంటున్నారు, చూసారండి? వదరబోతా. చనిపోతే తిరిగి లేపబడతారు అన్నది ఒరిజినల్ చెప్పేటువంటి సమాజంలో ఎప్పుడు వదరబోతే అంటారు. వాడు గిట్టదు, వాడి మాటలు పట్టవు. అదే నిజమైన సువార్త. పౌలు గారికి అంత అవమానం జరిగితే మనకు అవమానం జరగడం పెద్ద విషయం ఏం కాదు. ప్రజలు అంగీకరించకపోయినా, అది భక్తిపరుడైనా భక్తిహీనులైనా, సంత వీధులైనా, సమాజ మందిరాలైనా, దేవాలయాలైనా, అధిపతులైనా, సద్దుకైలైనా, పరిచయులైనా, శాస్త్రులైనా, జ్ఞానమైనటువంటి వాళ్ళు వచ్చినా, ఎంతమంది వచ్చినా నీ సువార్తలో ఉండవలసినటువంటి మెయిన్ కంటెంట్ ఏముండాలి? నువ్వు చనిపోతే తిరిగి లేపుతాడు అని నమ్మితేనే యేసుని విశ్వసించు, లేకపోతే నీకు యేసుకు సంబంధం లేదు అన్నదే నీ వాదన, అన్నదే నీ సువార్త, అన్నదే నీ ప్రకటన ఉండాలి. అది తప్ప ఇంకేది ఉన్నా కూడా భిన్నమైన సువార్త, రాజసువార్త కాదు. ఆ సువార్తే జరుగుతుందా ఈరోజు? ఆ సువార్త కోసమే ఎదురు చూస్తున్నారా? ఆ సువార్తనే వాగ్దానంగా పొందారా? ఆలోచించాలి. వాదన దిగారంట. ఏమని? ఈ వదరబాబు చెప్పుతున్నది ఏమిటి? ఇదేంట్రా? యేసును నమ్మితే చుండ్రా, యేసును నమ్మండి తగ్గిపోతాయి. ఏమండి? బోడితల బట్టతల, యేసును నమ్మండి ఎంటుకలు ముడుచుకొస్తాయి.
యేసును నమ్మండి, ఎకరాలు కొనుక్కుంటారు. యేసును నమ్మండి, కడుపులో గడ్డ మాయమవుద్ది. ఇంకా హాస్పిటల్ ఎందుకు? ఇంకా బాగా ఆలోచించాలి మీరు ఇవన్నీ. అప్పుల బాధల యేసును నమ్మండి, గజ్జ తామర దురద యేసును నమ్మండి. ఆ పాంప్లెట్లన్నీ ఇవే ఉంటాయండి బాబు. ఇలాంటి దగుర్బాజీ సేవకులందరూ ఉండబట్టే ఇలాంటి వదరు తయారయ్యారు. మృతుల పునరుద్ధానం ఉందని, యేసును నమ్మండి అని ప్రతి సేవకుడి నోట వస్తే యేసు గొప్పతనం ఎంత ఖ్యాతి ప్రతీక్షలకు వెళ్ళిందండి. ఈరోజు యేసు మాలామాతిక దేవుడు అనే కాడకు తీసుకెళ్లారండి బాబా. యేసు ఈ ప్రపంచానికి దేవుడు కదండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నటువంటి అంత గొప్ప పేరు పొందినటువంటి మహాజ్ఞాని, దైవజ్ఞాని. అలాంటి దైవజ్ఞానిని ఈరోజు ఒక పేద వాళ్ళకి పరిచయంగా, ఒక మత బోధకు పరిచయం చేసే వాళ్ళగా చేశారు. చనిపోయినటువంటి వారిని తిరిగి లేపుతాడన్నదే నిజమైన సువార్త. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఏమంటున్నారు చూడండి. పౌలు గారి దగ్గరకు వచ్చారు సువార్త ప్రకటించుట, వాదించడానికి. ఏమని? అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక. ఏమండి? అతడు యేసును గురించి ఏమని ప్రకటిస్తున్నాడు పౌలు గారు? అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించెను గనుక. నీ ప్రకటనలో యేసు ఉండాలి, నీ ప్రకటనలో మృతుల పునరుద్ధానం ఉండాలి. ఏమండి? పునరుద్ధానమును గురించి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నారని చెప్పుకోలేదు. ఒకడేమో వదరబోతుంటున్నాడు, ఒకడేమో అన్ని దేవతలను ప్రకటిస్తున్నాడని ఒకడు చెప్తున్నాడు. అసలు బైబిల్ మీరేమి వినిస్తున్నారో జాగ్రత్తగా చూసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదుగా. మీరేమి వినిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినా కూడా ఎవరు చూసుకోకపోవడం ఎంత బాధాకరమైన విషయం చూడండి. అజ్ఞానంగా మారిపోయారు ఈరోజు. యేసుని గురించి చెప్పడం అనేది సువార్త అని చెప్పాడు పౌలు గారు. యేసుని గురించి చెప్పడమే సువార్త. ఏమంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారా అని కొత్త బోధ చేస్తారని అనుకుంటారు వాళ్ళు. అదే కొత్త బోధ ఏం కాదు, పాత బోధే. చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారా ఇలాంటి కొత్త బోధ చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారంట. 31వ వచనం చూడండి. 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినం ఉందని ఆయన పౌలు గారు వాదన చూడండి ఎలా ఉందో. మీరు వినినను వినకపోయినాను, వదరుబోతన్నాను, కొత్త బోధ అన్నా మేము మాత్రం బోధ మార్చము. ఎందుకంటే భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అది నీతిమంతులకైనా అనీతిమంతులకైనా ఒక తీర్పు దినం ఒకటి ఉంది, నిర్ణయించబోచున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఏమండి? మీరు నమ్మరనే వారి నాయన భూలోకానికి ఒక తీర్పు దినం ఒకటి వస్తుంది. తీర్పు తీర్చబోయేడు దినం ఒకటి నిర్ణయించి ఉన్నాడు అని చెబుతూ ఈ లోపే మీరు సెట్ అవ్వండి అని మృతులలో నుండి ఆయనను లేపినందున. బాగా గమనించాలి, మీరు నమ్మట్లేదు. మొన్నైపోయిన ఈ శరీరం మళ్ళీ ఎక్కడ లెగుస్తుంది, కాలిపోయిన ఈ శరీరం మళ్ళీ ఎక్కడ లెగుస్తుంది అని మీరు కంగారు అవుతున్నారు, కొత్త బోధ అంటున్నారు అని మీరు నమ్మరనే యేసును లేపి చూయించి ఆధారముగా, ఎగ్జాంపుల్గా మన ముందు పెట్టాడు. ఆధారము కలుగు చేసి ఉన్నాడు అందరికీ అనందు. చూడండి, చూసారండి? అందరికీ ఇప్పుడు ఆధారం ఏంటి? చనిపోయిన యేసు 3వ దినాన తిరిగి లేపబడ్డాడా లేదా? లేపబడ్డాడు. ఇది ఆధారం. ఇది ఆధారం.
అని చెప్తున్నాడు చూడు. ఆయన చెప్తున్నాడు చూడు 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. కొంతమంది ఏమో అపహాస్యం చేస్తున్నారంట. చావుకు ముందు కానీ బతుకంత, చావు తర్వాత ఎవడు చూడొచ్చాడు రా అన్నాడు. వాడు అజ్ఞాని, వాడు బుద్ధిహీనుడు అని చెప్పేసాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. ఏమండి, చాలామంది అపహాస్యం చేస్తున్నారు. మరి ఏమండి, మరలా చెప్పమని అడిగారు కొంతమంది. చూడండి, మరికొందరు దీనిని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. కొంతమంది ఏమో అయ్యి నువ్వు చెప్తుంటే భలే ఉంది నాయన, మరొకసారి చెప్పు ఈ మాట అని ఒక బ్యాచ్ ఏమో అపహాసిస్తున్నారు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఇగో ఉండాలి అని పేతురు గారు చెప్తూనే వచ్చాడు, పౌలు గారు చెప్తూనే వచ్చాడు, అపోస్తలులు కూడా చెప్తూనే ఉన్నారు. అదే నిరీక్షణ గురించి ఒకనాడు పితరులు ఎదురు చూశారు, ప్రవక్తల గ్రంథాలు రాయబడ్డాయి. ఏమంటే భక్తులు కూడా ఎదురు చూసినట్టుగా కనిపిస్తున్నాయి. దీన్ని నమ్మినటువంటి వాళ్ళు రేపు మృతుల పునరుద్ధానం పొందుతారు నాయన, లేకపోతే రేపు తీర్పు దినాన్ని నీకు ఇబ్బంది పడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు అంటూ చెబుతుంటే కొంతమంది అపహసిస్తున్నారు. కొంతమంది ఏమో వినటానికి బాగుంది, చాలా మందికి అనేకులు విశ్వసించారని కూడా ఉంటుంది ముందు మాటల్లో. ఇంతకీ నువ్వు విశ్వసిస్తున్నదేంటి? నువ్వు నమ్ముతున్నదేంటి? నువ్వు ఎదురు చూస్తున్నదేంటి? ఒకసారి నువ్వు ఆలోచించు. ఏ సువార్త పట్టుకుని నువ్వు బయలుదేరి వెళుతున్నావు? రాజ్య సువార్తలోనే నువ్వు ఉన్నావా? రాజ్య సువార్తలో మృతుల పునరుద్ధానం ఉంటుంది, భిన్నమైన సువార్తలో శరీర సంబంధమైనటువంటి బాధ ఉంటుంది. బాగా ఆలోచించాలి.